వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అన్నదాతలను మోసం చేశారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకోవడాన్ని ఖండించారు. 10 ఏళ్ల కాలంలో రైతుల సంక్షేమం కోసం ఏం చేశారో, 2.5 ఏళ్లలో తాము ఏం చేశామో బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. రైతు కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అన్నదాతలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దగా చేశారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వరంగల్ రైతు సంగ్రామ సభలో తీవ్ర విమర్శలు చేశారు. కొనుగోళ్లలో జాప్యంతో కేంద్రాల వద్దే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలని కేటీఆర్ ధ్వజమెత్తారు. 34 హామీలు ఇస్తే డిక్లరేషన్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇంత మోసం చేయొచ్చా? రైతును దారుణంగా వంచొచ్చా? డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే, అంటించి కింద రాయాలి. దొంగలున్నారు జాగ్రత్త. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధు అని పెట్టిండు. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఖండించారు. మసకబారిన పార్టీ ప్రతిష్ట, చెల్లెలు కవితతో గొడవల వల్ల కేటీఆర్ అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఎవరు ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తక్షణం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు మాట్లాడితే నిజంగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటుంది. తర్వాత ప్రజలు కూడా వాస్తవాలు మాట్లాడిన అంటారు. ఇవాళ సబ్సిడీ మీద మీరు యంత్రాలు ఇవ్వడం మర్చిపోయారు. ఏమనంటే ఒక రైతు బంధే చెప్పారు. రైతు బంధు కాకుండా రైతు భరోసా మేము కూడా ఇస్తున్నాం. ప్రతిదీ కూడా రాయేసి ఇట్లా అబద్ధాలను ప్రచారం చేయడం ఇది కరెక్ట్ కాదు. అది నీ స్థాయిని తగ్గిస్తుంది. కేటీఆర్ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా నయ్య కేటీఆర్ సన్నబియ్యం ఇస్తావా అని అడిగితే నిన్ను ఏమన్నావు? సన్నబియ్యం ఇచ్చుకుంటూ పోతే దేశాన్ని అమ్ముకుంటూ పో అంటే సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన నీకు రాలే. నువ్వు తినొచ్చు కానీ పేదనికి పంచాలనేది రాలే. ఇవాళ నీకు పేదల మీద ప్రేమ ఎక్కడది అంటున్నా. నీకు అధికారం పోయిందని పాపము ఎక్కడికో ఆగమైపోయినావు. దానికి తోడు సొంత చెల్లె నుంచి వచ్చే ఆరోపణలకు కూడా నువ్వు సమాధానం చెప్పలేక ఆయనతో మనశ్శాంతి కూడా కోల్పోతున్నావు. గుర్తుపెట్టుకొని తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఉప ఎన్నికల్లో ఓడిపోతూ సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీని నడిపేయలేక సతమతమైతూ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తిట్టడం వల్ల మేము గొప్ప నాయకులను చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు విమర్శిస్తే మీకేదో ఖ్యాతి దొరుకుతుంది అనుకుంటే అది దురదృష్టకరం, అది దుర్మార్గం. రైతులకు మేమేం చెప్పినాం, మేమేం చేసినాం, మీరేం చెప్పారు, మీరేం చేసిరు, బహిరంగ చెప్తే అదే వేదిక మీద సిద్ధం చేయమంటున్నాం. అది కాళేశ్వరం స్కామ్ కావచ్చు, విద్యుత్ కొనుగోళ్ల ప్రాజెక్టుల నిర్మాణ స్కామ్ కావచ్చు, ఏది జరిగినా ఈరోజు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ కలిసి ఒకే గొంతు, ఒకే ట్యూన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. తిట్ల రాజకీయాలతో పార్టీలు నిలబడవని ప్రభుత్వ విప్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బల్మూరి వెంకట్ చురకలు అంటించగా, రైతు డిక్లరేషన్పై రాహుల్ గాంధీ బహిరంగ చర్చకొస్తే తమ నేత కేటీఆర్ సిద్ధమని బీఆర్ఎస్ విప్ వివేకానంద గౌడ్ అన్నారు.